హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 16వ భాగం వినండి. ఆదిత్య చేతి నుండి తప్పించుకోలేక గిజగిజలాడుతున్నాడు రామభద్రం. అక్కడి నుండి కొనసాగింపు. ఒక పిల్లాడి ముందు చేతిని విడిపించుకోలేక గిజగిజలాడుతున్నావురా నా కొడకా అన్నాడు వీరభద్రం. అప్పుడే లోపలికొస్తున్న శకుంతల, ఏందిరా నా కొడుకుని అట్టా పట్టుకుంటే మీరంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు? ఎవడివిరా నువ్వు నీ తల్లి అంటూ దగ్గరికి వెళ్ళింది. అమ్మీ, ఆడు ఇంటికి కాబోయే అల్లుడు అన్నాడు వీరభద్రం. అట్నా? అయితే బావా మరుదులు సరసం. సరేలే గాని ఏది అల్లుడు, ఒక్కసారి సరిగ్గా చూడండి. నువ్వు ఆ సినిమా పిల్లోడు కదా. మీ సరసాలు అయిపోయాక లోపలికి రా, రాగి ముద్ద నాటుకోడి పులుసు తిందువు గాని అని లోపలికి వెళ్ళిపోయింది. రామభద్రంని విసిరిగా వెనక్కి తోసి వెళ్ళి కారులెక్కి కూర్చున్నాడు ఆదిత్య. ఏందయ్యా అల్లుడంటివి, ఆ పిల్లగాడు అట్లా పోతుండు అంది శకుంతల వెనక్కి తిరిగి వస్తూ. మనకి అల్లుడు కావాలంటే మనం అనుకుంటే సరిపోతుంది కదా అమ్మీ, ఆడనుకోక్కర్లేదు కదా, చూద్దాం, మన అల్లుడినే చేసుకుందాం అన్నాడు వీరభద్రం. ఏమే, ఈ పిల్లగాడు నచ్చినాడా? ఈడితోటేనా నువ్వు పోతా? మీ నాయనకి ఈడంటే ఇష్టమే కదా, ఇంకెందుకు ఇంట్లోంచి పారిపోయేది అంది శకుంతల విద్య దగ్గరకొచ్చి. ఎహే, అందరూ తలోటైపు, మీరెవ్వరూ ఎవరికి అర్థం కారు అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది విద్య. మళ్ళీ కారు వెనక్కి వచ్చింది. డోర్ ఓపెన్ చేసి దిగుతూ ఇలా రా అని పిలిచాడు ఆదిత్య అక్కడ ఉన్న ఇద్దరిని. అల్లుడు పిలుస్తున్నాడు, వినపడలేదా? పొండి అన్నాడు వీరభద్రం. డిక్కీ ఓపెన్ చేసి అలాగే పట్టుకుని నిలబడ్డాడు. విద్య లగేజీ అంతా వాళ్ళు తీశాక మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయాడు. విద్య అని గట్టిగా పిలిచాడు. ఏంది నాయనా అంటూ వచ్చింది విద్య. ఏందమ్మీ, ఇంట్లో ఉన్న నీ వస్తువులన్నీ పట్టుకుపోయినావా అన్నాడు. అవును నాయనా అంది. కూతురు సంగతేనా, నా సంగతి ఏమైనా చూసేదుందా? నా చెయ్యి ఎంత నొప్పిగా ఉందో తెలుసా? వాడిని అలా వదిలేసావేంటి నువ్వు అన్నాడు రామభద్రం. ఆడేరా ఈ ఇంటికి కాబోయే అల్లుడు అన్నాడు. అల్లుడవుతాడా? ఆడి సినిమా హీరో అవ్వాలనుకుంటున్నాడు. చెప్పాడు నీకు, వినపడలేదా? నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అన్నాడు. అందుకే నాకిప్పటి నుండి ఒకటే పని, ఆడిని రౌడీగా చేయడమే నా పని. వాడు హీరో అవ్వడు, అవ్వనివ్వను, రౌడీగానే ఉంటాడు, ఈ ఇంటి అల్లుడు అవుతాడు అన్నాడు. నువ్వు సూపర్ నాన్న, నీ కూతురికి సినిమా హీరోని అల్లుడు చేస్తున్నావు. సరే, అలాగే ఏదైనా హీరోయిన్ని చూడొచ్చు కదా నాకు కూడా అన్నాడు. ఛీ గబ్బు నా కొడక, హీరోయిన్ చేసుకుంటావా? వాళ్ళు వేసుకునే గుడ్డలకి మేకప్కి 1 సంవత్సరానికి మన ఆస్తి అంతా కరిగించేసి మనల్ని రోడ్డు మీద నిలబెట్టేస్తుంది అన్నాడు. నువ్వు హీరోయిన్ చెయ్యొచ్చా నీ కూతురికి, నేను హీరోయిన్ చేసుకోకూడదా అన్నాడు. హీరో వేరు హీరోయిన్ వేరురా. హీరో ఒంటి నిండా గుడ్డలు వేసుకుంటాడు, అవి రేట్ ఎక్కువ ఉండవు. హీరోయిన్ చిన్న చిన్న గుడ్డ పిలికలు వేసుకుంటుంది, అవి రేట్ ఎక్కువ అన్నాడు. నన్ను ఏమార్చాలని చూడకు, నిండుగా బట్టలు వేసుకుంటే రేటు తక్కువ, చిన్న చిన్నవి రేట్ ఎక్కువ. నేను వినను. ఇప్పుడు హీరోలు కూడా ఒంటి మీద బట్టలు లేకుండానే ఫోజులు ఇస్తున్నారు తెలుసా? నువ్వు చూసే సినిమాలు, నువ్వు చూసే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ నేను చూస్తాను. నేను హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను. రేపటి నుండి నేను అదే ప్రయత్నంలో ఉంటాను చూడు అన్నాడు. నీ కర్మ, ఏదో ఒకటి సావు అన్నాడు వీరభద్రం. ఆదిత్య తిన్నగా వాసంతి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే జయ్య వెళ్ళిపోవడానికి రెడీ అవుతోంది. మేడం ఏంటి వెళ్ళిపోతున్నారా? నేను మీకు ఒక కామెడీ కథ చెప్పాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. ముగ్గురు నవ్వుతూనే ఉన్నారు. మేము మామగారు మంచి నిర్ణయం తీసుకున్నారు అంది మాలతి. ఏంటక్క నువ్వు కూడా మామగారు అంటున్నావు అన్నాడు ఆదిత్య. ఆయన నిన్ను ఇడసమంటే ఇడుస్తారనుకుంటున్నావా? ఇడసరు అంది మాలతి. ఆ మాటలకు మళ్ళీ అందరూ నవ్వుతున్నారు. వాసంతి మాలతినే చూస్తోంది. మాలతిలో వస్తున్న మార్పు వాసంతికి చాలా సంతోషంగా ఉంది. జయ వెళ్తుంటే, మేడం జాగ్రత్త, ఆచితూచి అడిగేయండి, ప్రతి చోట కమిట్మెంట్లుంటాయి, వాటిని అవాయిడ్ చేస్తూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది. మీకు ఏ అవసరం వచ్చినా, మీరు ఎవరిని కలుస్తున్నా నాకు ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నాడు ఆదిత్య. నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు అంది వాసంతి. నాకు డైరెక్టర్లు నిర్మాతలతో ఉన్న చనువు కంటే వాళ్ళ అసిస్టెంట్లు అక్కడ చేస్తున్న బాయ్స్తో పరిచయాలు ఎక్కువ. నేను ఎవరో ఒకరి ద్వారా మీకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. నేను మీకు హెల్ప్ చేసినట్టు తెలియకూడదు, కానీ మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్నీ నాకు చెప్పి వెళ్ళండి. నేనంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు
అన్నాడు జైతో. మా హస్బెండ్ ఎలాంటివాడో తెలిసినా మీరంతా నాకు ఇస్తున్న సపోర్ట్కి నేను మీ కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఉంటాను అని వెళ్ళిపోయింది జయ. మొట్టమొదటిసారిగా తన గది వదిలి హాల్లోకి వచ్చింది మాలతి. జయ వెళ్ళాక తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మాలతి ఇలా తనంతట తానుగా హాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా అంది వాసంతి. అక్కలో చాలా మార్పు వస్తుంది కదా అన్నాడు ఆదిత్య. ఎందుకో తెలీదు, నిన్ను చూసిన రోజు నుండి క్రమేపీ రోజు రోజుకి మారుతూ వస్తోంది అంది. అలా ఎందుకు అనుకోలక్క, ఎప్పటి నుండో మందులు వాడుతున్నారు, ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది అనుకోవచ్చు కదా అన్నాడు. అది కూడా అవ్వచ్చులే. మరేంటి, నీ హీరో ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్టేనా అంది. అదే అక్క, రేపు ఒక ప్రొడ్యూసర్ గారు అపాయింట్మెంట్ అడిగాను. ఆయనకు వివరిస్తే కొంచెం అందరికీ తెలుస్తుంది. ఆయన అందరికీ తెలిసేలాగా చేస్తారని అన్నాడు. అవసరమైతేనే ఏదైనా చిన్న పార్టీ అరేంజ్ చెయ్యి అందరికీ. ఆ పార్టీలో ఆయన అనౌన్స్ చేస్తే చాలామంది వస్తారు కనుక అందరికీ తెలుస్తుంది అంది. వద్దక్క, అలా అందరికీ తెలియడం ద్వారా జైల్లోని యశస్వి వరకు వెళ్తుంది. మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తాడు. అతను వచ్చి ఏదైనా ప్లాన్ వేసేలోపే నా మూవీ స్టార్ట్ అయిపోవాలి అన్నాడు. జాగ్రత్త, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. మరి వీరభద్రం వాళ్ళ మాట ఏంటి అంది. ఊరుకో అక్క, నువ్వు కూడా. వాళ్ళేం చేస్తారు? ఏదో వాళ్ళ పిల్లని వాళ్ళ ఇంట్లో చేరుద్దామని వెళ్తే నా వేలికి చుట్టుకున్నారు. కానీ ఒకటక్క, వాళ్ళ మాటలు వింటూ వాళ్ళతో ఉంటే భలే కామెడీగా ఉంటుంది తెలుసా. కామెడీ విలన్స్ అనుకో అన్నాడు. ఏదైనా కానీ తేలిగ్గా తీసుకోవద్దు తమ్ముడు. ఎవరినైనా సరే నువ్వు కొంచెం సీరియస్గానే తీసుకో. అందరి గొడవల్లోకి ఇన్వాల్వ్ కాకు. ఏం చెప్పగలం? ఎవరైనా కావాలని నిన్ను ఏదైనా గొడవలో ఇరికించారంటే మళ్ళీ తప్పించుకోవడానికి చాలా రోజులు పడుతుంది అంది. అవునక్క, నేను అదే అనుకుంటున్నాను. రేపటి నుండి ఏ గొడవలకి వెళ్ళకూడదు అని అన్నాడు. మరి ఏంటి ఇంకా ఈరోజు ప్లాన్స్ అంది. ఏం లేదక్క, ఈవినింగ్ ఆశుని అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి. అమ్మకు ఫోన్ చేసి చెప్పాలి ఇలా ఒక అమ్మాయిని తీసుకొస్తున్నానని అన్నాడు. యశస్వి గారి అమ్మాయి అని చెప్తావా అంది. అదే అక్క, ముందు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పేస్తే మంచిదేమో అనిపిస్తుంది. తర్వాత తెలిసిన తర్వాత అమ్మ చాలా గొడవ చేస్తుంది అన్నాడు. అంతేలే, ఇక నుండి ఏదన్నా నువ్వు అలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండు అంది. సరే అక్క, నేను ఉంటాను మరి అంటూ బయటికి నడిచాడు. నేను డ్రాప్ చేయనా నిన్ను అంది కూడా వస్తూ. మాధవ్ ఉండే ఉంటాడు బయట, వాడి సంగతి చెప్పాలి. నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇరికించేశాడు అన్నాడు. నీకు వాడితో టైంపాస్ బాగానే అవుతుంది, కొంచెం కామెడీయే కదా అంది. కొంచెమేటక్క బాబు, చాలా. మార్నింగ్ ఏం చేశాడో తెలుసా? ఇంటి ఎదురుగా ఇంట్లోంచి ఎవరో అమ్మాయి తనే చూస్తోంది అని తెగ మెలికలు తిరిగిపోయాడు. తీరా చూస్తే ఎవరో తెలుసా? అమలు చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా. ఆవిడని చూసి వీడు సిగ్గుపడ్డం చూడాలి. దానికంటే కూడా అక్క, ఆవిడకి పెళ్ళయింది అని చెప్తే చూడాలి నవ్వుతున్నాడు. ఇప్పుడు మన ఇంటి ఎదురుగా ఉంటారా వాళ్ళు అంది. అదే అక్క, రేపటి నుండి ఆవిడ టార్చర్ ఒకటి స్టార్ట్ అవుతుంది నాకు అన్నాడు. పోనీ ఇంకో దగ్గర ఎక్కడైనా ఇల్లు చూడనా, అక్కడికి వెళ్ళిపోతావా అంది. వద్దక్క, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా. సమస్యల నుండి దూరంగా పారిపోవడం ఎందుకు? చూద్దాం, ఏమైతే అదే అవుతుంది. 4 తిట్లు తిడితే ఆవిడికి మనశ్శాంతి. కూతురు చనిపోయింది కదా, ఆవిడికి బాధ ఉంటుంది. సర్లే, ఆ బాధ ఎలా తీర్చుకుంటుంది అన్నాడు. నువ్వు అందరినీ ఇలా అర్థం చేసుకుంటూ పోతున్నావు కనుకే అందరూ నీ నెత్తెక్కుతున్నారు అంది వాసంతి. సరే అక్క, ఉంటాను అంటూ బయటకు వస్తే నిజంగా అక్కడ మాధవ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళాక, వాళ్ళు నిన్ను ఏమీ అనలేదు కదా బాసు అన్నాడు. ఏంటి, తమ్ముడు నుండి బాసులోకి వచ్చావు అన్నాడు ఆదిత్య. అంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి రాధకు మొత్తం చెప్పిందట. రాధ ఫోన్ చేసింది. సారీ తమ్ముడు, ఇలా అవుతుంది అనుకోలేదు అన్నాడు మాధవ్. ఏంట్రా అనుకోలేదు? ఖాళీ ఉన్నవాడిని తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర ఇరికించి అప్పుడు నాకున్న కోపానికి నేను కొట్టేయాలి తెలుసా. పోనీ కారులో ఉన్నారా అంటే అక్కడికి వెళ్ళాక ఇద్దరూ పారిపోయారు కదా. సరేలే, ఈసారి నుండి ఏదన్నా ఉన్నప్పుడు నన్ను పిలవకు అన్నాడు. వీరభద్రం ఇంట్లో. వాడిని రౌడించేయాలంటే వాడి వీక్ పాయింట్ ఏంటో తెలుసుకున్నాను. అమ్మాయిలను ఎవరైనా ఏదైనా అంటే కోపం తారాస్థాయిలో ఉంటుంది. ఆడి కోపాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆడికి బాగా క్లోజ్ అయిన ఆడవాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళ అక్క, అమ్మ వాళ్ళని ఏదో ఒకటని వాడితో తన్నులు తినాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండండి.
నేను చెప్పినప్పుడు వెళ్ళాలి అన్నాడు వీరభద్రం తన రౌడీలందరినీ చూస్తూ. ఈరోజు ఆడి చేతిలో మేము తిన్న దెబ్బలకి మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా వెళ్ళి తన్నులు తింటారా? కొంచెం ఆలోచించండి అయ్యా. మనం వెళ్ళి వాడితో తన్నులు తిన్నాక మన విలువ తగ్గిపోద్ది. ఇక రేపు ఎవడైనా భయపడతాడా మనకి? ఆ పిల్లోడిని అల్లుడు చేసుకోవడం మాటట్టుంచి మీరు చీఫ్ అయిపోతారు అన్నాడు ఒకడు. ఏదైనా కానీ ఏదైనా సరే ఆడిని హీరో అవనివ్వకూడదు అన్నాడు వీరభద్రం. ఆదిత్య పూర్ణకి ఫోన్ చేశాడు. అమ్మా, ఇంటి దగ్గరే ఉన్నావు కదా అన్నాడు. ఏరా, వెళ్ళినవాడి వెళ్ళినట్టే ఉండిపోయావు, ఫోన్ అయినా చేయలేదు. ఇంటి దగ్గరే ఉన్నాను అంది. యశస్వి గారి అమ్మాయి నీతో మాట్లాడాలి అంటోంది, నేను తీసుకొస్తున్నాను సాయంత్రం అన్నాడు. అవునా? పిల్ల ఎలా ఉంటుందిరా? అందంగానే ఉంటుందా అంది. ఏ అందంగా ఉంటే కానీ మాట్లాడవా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.